లెట్స్ మేక్ తెలంగాణ స్టైల్ భక్షాలు. సో తెలంగాణ స్టైల్ భక్షాలు చేయాలంటే మనకు కావాల్సినవి మెయిన్గా శనగపప్పు మంచిగా ఉడకబెట్టుకోండి. శనగపప్పును కడిగి ఒక 4-5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకోండి. మీరు నార్మల్గా కూడా దీన్ని ఉడకబెట్టుకోవచ్చు, లైక్ వాటర్ వేసి. సో ఎక్కువ టైం పడుతుంది, కుక్కర్ అయితే ఫాస్ట్గా అయిపోద్ది. సో తెలంగాణలో భక్షాలు మెయిన్గా గోధుమ పిండితో చేస్తారు. సో మీరు కావాలంటే మైదా పిండితో కూడా చేసుకోవచ్చు, బట్ మీరు అథెంటిక్ ఫీల్ రావాలంటే మాత్రం కంపల్సరీ గోధుమ పిండితో చేసుకోండి. సో తెలంగాణ స్టైల్ భక్షాలు అంటే మెయిన్గా గోధుమ పిండియే. సో నేను కొంచెం సాల్ట్ వేసిన అనమాట. మీరు సాల్ట్ వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు. లైట్గా సాల్ట్ వేస్తే ఏమవుతుందంటే నాకు కొంచెం స్వీట్ బ్యాలెన్స్ అయినట్టు అనిపిస్తుంది, మరి తల తిరగకుండా స్వీట్. సో మీరు కూడా స్కిప్ చేయాలంటే స్కిప్ చేసుకోవచ్చు, వేయాలనుకుంటే వేసుకోవచ్చు, మీ ఇష్టము. పెద్ద డిఫరెన్స్ ఏమనిపించదు, బట్ నాకు కొంచెం ఇష్టం అన్నట్టు. సో దీంట్లో నెక్స్ట్ ఏంటంటే ఇంకా చపాతీ పిండిలా కలుపుకోవడమే. సో ఎంత మంచిగా కలుపుకుంటే అంత టేస్ట్ ఉంటుంది అనమాట. సో మంచిగా దీనికి వచ్చేసేపు ఒక 5-10 మినిట్స్ మంచిగా కలుపుతూనే ఉండండి. సో అది సాఫ్ట్గా అయ్యేంత వరకు. మెయిన్గా దీంతో టేస్ట్ అనమాట. మనం ఇది ఎంత మంచిగా కలుపుకుంటే అంత సాఫ్ట్గా వస్తాయి. సో తెలంగాణ స్టైల్ భక్షాలు కూడా. సో మీరు మైదాపిండితో కూడా చేసుకోవచ్చు. మైదాపిండితో చేసుకుంటే ఏం చేయండి అంటే ఒక 1 టేబుల్ స్పూన్ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ సూజీ వేసుకోండి అందులో, లేకపోతే ఉప్మా రవ్వ. ఎక్సలెంట్గా వస్తాయి. అండ్ అది కూడా నెక్స్ట్ టైం ఎప్పుడైనా వీడియో చేసి పెడతా అనమాట. సో దీన్ని మాత్రం ఇలా చూసారు కదా, మా ఫ్రెండ్ యూపీ నుంచి. సో తనకు చెప్పిన అనమాట, వాళ్ళు ఎక్కువ పరాటాస్ చపాతీస్ ఎక్కువ చేసుకుంటారు కాబట్టి వాళ్ళకి ఇది కొంచెం ఎక్స్పర్టీస్ అనమాట, ఇది ఎట్లా పిసకాలి అనేది. సో అందుకనే ఆయనతో చేయించిన. చాలా బాగా చేసిండు, థ్యాంక్స్ టు హిమ్. అండ్ ఇంకేం లేదు, ఇదంతా ఒకసారి మంచిగా కలిపిన తర్వాత పక్కకు పెట్టేసి ఒక తడి టిష్యూ పేపర్ కానీ ఏదైనా ఒక మూత పెట్టి పక్కకు పెట్టేసినామంటే కొద్దిసేపు అది అట్లా నానుతూ ఉంటుంది పిండి. సో ఈ లోపు మనం ఏం చేయాలంటే బెల్లం కరిగించుకుందాం. సో బెల్లం కరిగించుకోవడానికి ఏం లేదు, ఒక బౌల్లో మీకు ఎంత కావాలంటే అంత స్వీట్నెస్ తగ్గట్టు బెల్లం వేసుకోండి. సో బెల్లంతో చేయొచ్చు, చక్కెరతో చేయొచ్చు. నాకు మాత్రం బెల్లంతోనే ఇష్టము. సో చక్కెర అయితే మైదాతో చేసుకుంటే చక్కెర బాగుంటాయి. సో గోధుమ పిండితో చేసుకున్నప్పుడు మాత్రం చక్కెర వేయకండి, అస్సలు బాగోదు. సో దీంతో చాలా బాగుంటుంది. సో బెల్లం కరగనియాలి అంతే. దీన్ని మనం ఏం ఎక్కువ పాకం రానియాల్సిన అవసరం లేదు, జస్ట్ కరిగితే చాలు. సో వాటర్ మాత్రం కరిగించేటప్పుడు కొంచెం వేసుకోండి, ఎక్కువ వేసుకోకండి. నాకు కొంచెం ఎక్కువైపోయినాయి, మా వాడికి చెప్పిన ఏమని ఇలా సడన్గా పోసేసిండు అనమాట. సో చూసారు కదా, నేను ఒక చిన్న క్యూబ్ ఆఫ్ బటర్ వేసిన అనమాట. ఎందుకంటే ఆ బటర్ వేస్తే మనకి యాక్చువల్ టేస్ట్ వస్తుంది, అంటే మంచి షైన్ వస్తుంది అనమాట, షైనీ లుక్ వస్తుంది. అందుకని అది వేసిన అనమాట. వేయకపోయినా ఏం కాదు, బట్ మీ ఇష్టం. లైక్ వేసుకుంటే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది. నేనైతే కొంచెం బటర్ ఎక్కువనే వేస్తా, సో దట్ ఏంటంటే మనకు ఆ ముద్ద కూడా మంచిగా అవుతుంది అని చెప్పి. సో మీరు అవాయిడ్ చేయాలంటే అవాయిడ్ చేయొచ్చు. మీ దగ్గర నెయ్యి ఉంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు, బట్ బటర్ ఈజ్ ద బెస్ట్. అండ్ ఇంకంతే, చూసారు కదా. ఇప్పుడు నెక్స్ట్ వస్తుంది చూడండి. ఈ షైన్ అంతా ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారు? ఆ బటర్ నుంచే. సో ఇంకా జస్ట్ పక్కకి కొంచెం ఇలాచి దంచిపెట్టుకోండి. మీ దగ్గర ఆల్రెడీ ఇలాచి పొడి ఉంటే ఆ ఇలాచి వేసేసుకోవడమే. నేను స్టైల్గా వీడియో కోసం అని దంచినా కానీ అది దంగలేదు, మిక్సీ పట్టకుండా. మా ఫ్రెండ్ అన్నాడు అప్పుడు, సరే కొంచెం చక్కెర వేసి దంచు, అప్పుడు సెట్ అయిపోతుంది అని అన్నాడు. సో సరే అని పెట్టినా అనమాట. ఇది కూడా టిప్ పనిచేస్తుంది ఎవరికైనా తెలియకపోతే అని. సో కొంచెం ఇట్లా షుగర్ వేసి దంచితే కొంచెం ఆ గింజలు అవన్నీ నీట్గానే అవుతాయి అనమాట. ఇంకా ఆ పొట్టుని మనం ఏం చేయలేం. సో ఇంకంతే. ఇంకా పప్పు విజిల్స్ వచ్చిందా, ఉడికిందా అని చెక్ చేసుకొని ఒకసారి మంచిగా దాన్ని పప్పు దువ్వతోటి మిక్సీ అంటే మంచిగా కలుపుకోవాలి. చూసారు కదా, వాటర్ ఎక్కువ లేకుండా పర్ఫెక్ట్గా ఉడికింది. సో లేదు అంటే మీరు మిక్సీ కూడా కొట్టేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని కొంచెం చల్లగైనాక మిక్సీ కొట్టుకుంటే మంచిగా పేస్ట్ లాగా అయిపోద్ది. నేను జస్ట్ పప్పు దువ్వతోటి అట్లా నలిపేసిన కొద్దిసేపు దాన్ని అట్లా. సో ఓకే, కొంచెం పప్పు ఉంటుంది, బట్ స్టిల్ అది మనకు కొంచెం బెల్లం లేసి అదంతా కరిగినాక మంచిగానే సెట్ అయిపోతుంది అనమాట. వీటిని చాలా చోట్లలో చాలా రకాల పేర్లతో పిలుస్తారు. కొంతమంది ఓలిగే అంటారు, కొంతమంది పూరన్ పూలి అంటారు, కొంతమంది మన బొబ్బట్టు అంటారు, కొంతమంది ఒబ్బట్టు అంటారు, కొంతమంది బూరెలు అంటారు, కొంతమంది ఇంకా ఓలిగే అంటారు. చాలా రకాల పేర్లు ఉన్నాయి. బట్ తెలంగాణలో అయితే భక్షాలు, లేకపోతే బచ్చాలు, లేకపోతే బచ్చప్పాలు, కొంతమంది బూరెలు కూడా. కరీంనగర్ కొన్ని విలేజెస్లలో బూరెలు అనడం కూడా విన్నా నేను. సో ఏదని పిలిచినా కూడా అన్నీ సేమే, బట్ టేస్ట్ మాత్రం అందరి ఫేవరెట్ డెజర్ట్ ఇది. సో నాకైతే ఫుల్ ఇష్టము. చిన్నప్పుడు అయితే ఉగాది పండుగకి చేస్తారు మా సైడు. సో నేను ఎవరింట్లో అయినా ఫస్ట్ పోయిదే తినేది. ఇంకా మా సైడ్ ఉగాది షర్బత్ ఉంటుంది. ఆ ఉగాది షర్బత్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట. మీరు కనుక తెలంగాణకు ఉగాదికి వెళ్తే మాత్రం కంపల్సరీ ప్రతి ఇంట్లో షర్బత్ తాగండి. ఎక్సలెంట్ టేస్ట్ ఉంటుంది. ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్కలాగా చేస్తారు, అది ఒక్కొక్క టేస్ట్. మా ఇంట్లో అయితే ఎక్సలెంట్ ఉంటుంది. సో
ఇంకా అంతే. ఇది పప్పుని ఉన్న ఆ బెల్లాన్ని వేసి కొంచెం అది దగ్గరికి అయ్యేంత వరకు దాన్ని కలుపుతూ ఆ వాటర్ పోయేంత వరకు చేసుకోండి కంపల్సరీగా. కొంచెం మనకు దగ్గర కావాలన్నమాట. సో బాగా దగ్గర అయినాక ఇలాచి పొడి వేసుకోండి లైట్గా. వాటర్ అంతా పోయేంత వరకు కలుపుతూనే ఉండండి మంచిగా. అట్లా అయితే కొంచెం చల్లగా అయిపోతే గట్టిగా అయిపోతుంది. సో ఇంకేం లేదు, ఇప్పుడు ఆ పిసికిన ముద్దు ఉంటుంది కదా, పిండి పిసికింది అది పక్కన ఉన్నది కదా, సో దాన్ని ఇట్లా మంచిగా బాల్స్ వేసుకొని పక్కకు పెట్టుకోండి ముద్దల్లాగా. సో పెట్టుకొని ఇంకా అంతే. అది అలానే ఆ పులగం ఉంటుంది కదా, దాన్ని పులగం అంటారు అనుకుంటా. సో ఆ స్వీట్ అయితే ఏదవుతుందో ఆ శనగపప్పుది స్వీట్, సో అది దీని మధ్యలో సేమ్ సైజు, రెండు సేమ్ సైజు చేసుకొని సో ఇట్లా మధ్యలో పెట్టి దాన్ని మొత్తం ఇట్లా బాల్లా వేసుకోవడమే రౌండ్గా. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో అది. సో అట్లా చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. కానీ ఒకవేళ కనుక మీరు అది చల్లగా కాకముందే ఆ వేడి వేడి చేసిల్లు అనుకోండి, సో ఇట్లా అతుక్కుంటుంది అనమాట చేతికి. ఇప్పుడు జ్యూసులు కదా సరిగ్గా రావట్లేదు. సో కంపల్సరీ అది కొంచెం అది చల్లగా అయ్యేదాకా వెయిట్ చేయండి. వెయిట్ చేసి కావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఇంకా అంతే, మంచిగా పరాటాలాగా కానీ చపాతీలాగా కానీ గుండ్రంగా మంచిగా దాంతో అనుకోవడమే. సో పరాటాలాగా కానీ చపాతీలాగా చేసుకొని ఇంకా కాల్చుకోవడమే. నెయ్యి వేస్తే నెయ్యి, బటర్ అయితే బటర్ వేసి సో నీట్గా మంచిగా రౌండ్ షేప్ వచ్చేంత వరకు సన్నగా, ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా చేసుకోండి. సో సన్నగా ఉంటే టేస్ట్ బాగుంటుంది. దొడ్డుగున్నా బాగానే ఉంటుంది, కొంతమంది దొడ్డుగా వేసేస్తారు, బట్ సన్నగా ఉంటే కూడా బాగానే ఉంటుంది. మంచిగా పరాటాలాగా మంచిగా మధ్యలో స్వీట్ స్టఫింగ్ ఉండి. మీరు నార్త్ సైడ్ ఒకటి ఉంటుంది అనమాట, అదేంటి దాల్ పూరి అని అంటారు, దాల్ పూరి లాగా ఉంటుంది అనమాట. సో కాకపోతే దాల్ పూరి ఏంటంటే సాల్టెడ్ వర్షన్, ఇదేమో స్వీటర్ వర్షన్. సో అట్లనే చేసేసుకొని మంచిగా, నేను చూసారుగా బటర్తో కాల్చుకున్నా. నాకు బటర్ ఇష్టం గీ కన్నా. గీ ఏమైపోద్ది అంటే నాకు ఓవర్ హెవీనెస్ అయిపోతుంది అనిపిస్తుంది. సో అందుకనే బటర్ అయితే కొంచెం లైట్గా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. సో మీరు ఇన్ కేస్ గీ లవర్స్ అయితే గీతో కాల్చుకోండి. ఇంకోటి కూడా చేసి చూపిస్తున్నాము జస్ట్ నార్మల్గా వీడియో కోసము, బట్ సేమ్ ఇంకా అన్నీ ఇలానే చేసుకొని ఇంకా తినేయడమే. చాలా బాగా వచ్చినాయి మా అయితే. థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబింగ్ అండ్ వాచింగ్ అండ్ ఎంకరేజింగ్ అస్. మీరు కూడా చేసుకొని ట్రై చేసి మాకు ఎట్లుందో కామెంట్ బాక్స్లో చెప్పండి. సూపర్ వచ్చినాయి మా అయితే మాత్రం. గుమ్మినాం అనమాట. అసలు నైట్కి చేసుకున్నాము, అదిరిపోయినాయి. ఇంకా డిన్నర్ ఏం చేయలేదు, ఇవే తిన్నాం అనమాట. పక్కకి కొంతమంది పాలతో తింటారు, పాలల్లో కలుపుకొని కొన్ని డిస్ట్రిక్ట్స్ నిజామాబాద్ అటు సైడ్. సో అట్లా కూడా ట్రై చేయండి, బాగుంటుంది. సో నేనైతే నార్మల్గానే తినేసిన అనమాట, పైనుంచి ఇంకొంచెం బటర్ అడిషనల్గా యాడ్ చేసుకొని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.